తెలుసు కానీ పరిస్థితి చేస్తున్న బాధ్యత నాకు చేసుకుంటాను. ఇప్పుడే పెద్దలు మా నాయకులు సీనియర్ నాయకులు ప్రసాద్ గారు అలాగే మా అధ్యక్షుల వారు కూడా విషయం చెప్పారు. మన విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ సిఐ సమ్మిట్లో ఇతర దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ధైర్యంగా దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టేదానికి అంగీకార పత్రాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. రాబోయే రోజుల్లో కాబోయే మా యువనేత నారా లోకేష్ బాబు గారు కానీ గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకులు కానీ ఎక్కడన్నా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మా ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి కానీ చెప్పేటువంటి ధైర్యం కూడా మన ప్రజలందరూ కూడా అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే గత 5 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టిన సంస్థల్ని భయపెట్టి గుండాయిజం చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని భయపెట్టి తరిమేసిన పరిస్థితిని అందరూ కూడా చూస్తుంటారు. కానీ ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటి నుంచి కూడా కేవలం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అవసరం, అట్లాగే పెట్టుబడులు పెట్టడం ద్వారా మా లోకేష్ బాబు గారు యువకులలో చెప్పిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు పెద్దలు చెప్పినట్టు 16 లక్షల పైచలకు ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా లోకేష్ బాబు గారు కూడా చేస్తున్నారు. అందరూ అన్నారు మా లోకేష్ బాబు గారు ఏం చేయలేదు. ఈరోజు ఈ లోకేష్ బాబే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా నిలబడే కార్యక్రమాన్ని ఒకసారి మీరే చూస్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు గారికి ఉన్న తెలివి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క మంత్రి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకుడు కూడా అని చెప్పి ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వాళ్ళని చెప్పి వాస్తవాలు చెప్పి ఖచ్చితంగా అని చెప్పిన 3 ప్రాంతాలకి ఏ ఒక్క ప్రాంతాల్లో ఒక పరిశ్రమలు 3 ప్రాంతాలకి సమానంగా తీసుకొచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసినటువంటి నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేలుగా మేమందరం కూడా మా నాయకులు ఇద్దరు ఈరోజు ఎక్కడ కూడా ఈ యొక్క దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రానటువంటి పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన దాంట్లో మా నాయకుల ఇరువురి పాత్ర ఎక్కువ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కూడా రక్షణ లేక పారిశ్రామికవేత్తలు పారిపోయిన విషయాన్ని కూడా చూస్తున్నాం. గతంలో కూడా సింగపూర్ నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఇక్కడ నుంచి భయపడిపోయి వెళ్ళిపోయి మళ్ళీ మమ్మల్ని పిలిస్తే అయ్యా మేము మీ ఆంధ్ర రాష్ట్రానికి రావాయా మనం భయపడి తరివేశారని చెప్పిన విషయం కూడా ఇంతకుముందు పేపర్లో కూడా చూసాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ధైర్యంగా మేము వస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద నమ్మకంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నామని పారిశ్రామికవేత్తలు గర్వంగా చెప్తుంటే చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. 400 ఎకరాల్లో కూడా మరొక పరిశ్రమ ఇండస్ట్రియల్ పార్కు గూడూరులో వస్తుందని చెప్పి కూడా చెప్పారు. కూడా త్వరలో కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్ల ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కృషి. అంతకుముందు ఎవరు కూడా ఈ యొక్క పనులు చేసే పరిస్థితి లేదు. అలాగే వచ్చిన పరిశ్రమలకి నీళ్లు కానీ కరెంటు కానివ్వండి స్థలం కానివ్వండి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకున్నారు. ఈరోజు ఇచ్చినటువంటి 21 గంటల లోపల 21 రోజుల లోపల అన్ని ఏ పరిశ్రమకి ఏవేవి కావాలో అన్ని కూడా చట్ట ప్రకారం విడుదల చేసేటువంటి కార్యక్రమం కూడా మా లోకేష్ బాబు గారు చెప్పి వాళ్ళు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఒక పరిశ్రమ నిర్మించాలంటే ఒక పరిశ్రమ స్థాపించాలంటే దాని పర్మిషన్ కావాలంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు తిరగాలి. ఇప్పుడు అవసరం లేదు. 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విధంగా ఈరోజు మా లోకేష్ బాబు గారు చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం మీరందరూ కూడా మా పత్రికా మిత్రులు కూడా మీరు కూడా ఓటర్లే, మీరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళే. ఈరోజు మన రాష్ట్రం ఏ విధంగా ఉందో చూడండి. ప్రశాంతంగా ఉంది. ఎక్కడ ప్రజలు భయపడటం లేదు. సాధారణ మానవుడు ఎక్కడ కూడా కళ్ళు తలెత్తుకొని తిరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చూస్తున్నాం. గతంలో భయంగా జీవించే పరిస్థితి. మేము ధర్నా చేసిన వాళ్ళు ఆపేస్తారు, మీరు ధర్నా చేస్తే మమ్మల్ని ఆపేస్తారు. ఎవరికి వదల ప్రస్తుతం లేదు,
సాధారణ మానవుడు లేదు, రాజకీయ నాయకుడు లేదు. తప్పుడు కేసులు పెట్టి మా అందరిని కూడా భయపెట్టిన పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను అందరూ కూడా కోరుతున్నాను. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా మీరే చెప్పాలి. నేను చెప్తే ఏదో పార్టీ పరంగా అంటారు, కానీ మీరు వాస్తవంగా పత్రికా మిత్రులు అంటే మీరంతా తెలుగులో ఎవరు ఉండరు, మీకంతా తెలుసు ఎవరు చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఉంటే కారణం ఎవరిని కూడా మీరందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి కోఆపరేట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా మోడీ గారు, మా యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా వేల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం అంటే గుర్తింపు తగ్గ రాష్ట్రంగా ఉండే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. చేసే దిశగా కూడా మెదడు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ, అలాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు పరకామణి దాంట్లో హత్య మీకు తెలుసు. పట్టాభి గారిని చెప్పేసినప్పుడు సాక్షులందరినీ వరుసగా చంపేస్తూ వచ్చారు. ఈరోజు ఈ కేసులో కూడా వరుసగా చంపేస్తున్నారు. మీరు చూస్తున్నారు. ప్రజలకు కూడా అర్థం కావాలి. ఏదో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, అబద్ధాన్ని నిజం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టి కావాలని ఎవరినో ఎరిగించాలని, ఏదో గత గవర్నమెంట్కి చనిపోయి కావాలని చేస్తున్నారంటే తప్పుడు ప్రకటన చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు. ఎందుకంటే హత్య రాజకీయాలతో మీరు ఎంతకాలం మనుగడ సాధించలేరు. ఎందుకంటే జనాభా చూశారు, మీ పరిపాలన చూశారు. మళ్ళీ మీకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు వస్తుందని భ్రమపడతారేమో, భ్రమలు తొలగించుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తెలియజేస్తున్నా. నిజంగా మీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు, మా గవర్నమెంట్ 15 నెలల కాలంలో పోటీ పెట్టుకున్నామండి. ఈ రాష్ట్రానికి మీరు చేసామా, మేము చేసామా? ఈ రాష్ట్రంలో సంక్షేమం అందించేది మీరా, మేమా? అది కూడా తెలుసుకుందామని చెప్పి కూడా వాళ్ళకి సవాలు విసురుతున్నాం. ఇంటే రెండో మాట ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు పడిపోయినటువంటి గోతులు పడిన రోడ్లు కూర్చున్న ఘనత తెలుగుదేశం పార్టీ దక్కిందని చెప్పి ధైర్యంగా మేమైతే ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళి చెప్తున్నాం. గతంలో దిక్కుమొక్కు లేదు. కాబట్టి ఇదే కాదు, ప్రతి దగ్గర కూడా అన్ని ఏ అభివృద్ధి సంక్షేమం అన్నా సరే తెలుగుదేశం పార్టీలో సాధ్యం నిరూపించారు మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు చెప్పుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడటం, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ చాలా సమావేశాలు పెట్టాల్సిన అవసరం కూడా దగ్గరలో ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.